मजा आएगा ना भिड़ो. అట్లా కాదు నవ్వకి. ఎందుకు కొట్టావురా? నేను కొట్టాయి చెప్పినా. కొట్టినావుగా. కొడితే కొడతావా? చిన్న దెబ్బకి ఏడతావా? కొట్టినావుగా. చిన్న దెబ్బకి ఏడతావా? ఏడతావా చిన్న దెబ్బకి? ఆ దెబ్బ ఎంత చిన్న కొట్టినాను. చూడు ఎర్రగైంది. ఎక్కడైంది ఎర్రగా? मुझे मारो मारो मुझे मारो मारो. नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार. నేను చెప్పినా నీకు, నేను తొందర పని అయితే బయటికి పోదాం, మాకు రంజాన్ దగ్గర పోయేదని బటన్ తీసుకుందాం అని చెప్పిన. నేను పైసలు లేవు. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. పైసలు నేను ఇస్తాను. నీకెందుకు బాధ? నీకు పైసలు నువ్వు ఎందుకు అన్నాడు? పైసలు నేను తెస్తా కదా, అప్పు సొప్పు నీకు ఎందుకు బాధ? నువ్వు రావడానికి ఏమైతుంది? 2000 ఇస్తావా? 2000 ఎందుకు? ఏం చేసుకున్నావు? 2000 ఒక 1000 రూపాయలు చీర వస్తాయి నీకు. వద్దు, 2000 చీర కావాలి. నీకు 2000 పెట్టి, పెద్దానికి 2000 పెట్టి, ఆ చిన్నదానికి 2000 పెట్టి 6000. నేను 1000 రూపాయలు అంటే నేను 1000 రూపాయలు, మీరేమో 6000 రూపాయలు. సరే మీకు నేను తెచ్చిస్తాను, నేను 6000 రూపాయలు. సరే నువ్వైతే రెడీ అయ్యి పని అది ఏం చెప్తాను, అది టమాటాలు ఏం చెప్తావు? ఇప్పుడు టమాటాలు పట్టుకున్న పొద్దున ఇంకా పని లేదా? ఇంకా పని అంతా అక్కడే మిస్ట్ చేస్తావా? వేరే పని చేయవా? ఊరికి పోతా అన్నావు. ఊరికి పోతా అన్నావు. రేపు పోతా. రేపు టమాటా తొక్కు చేస్తానికి పట్టి ఉంచితే తింటావుగా. డబ్బాలు గిన్నెలు. నువ్వు కూర వంట కూడా నేనేం చేయాలి? అదే దిక్కు నా ముఖానికి. నేను నేను కూర 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 అనేది నేను బలంగా చేస్తే అంటే సతాయించుకుంటే నువ్వు అప్పుడు అడుగుతావు. ఎందుకు? టమాటా తొక్కు తింటావు, మామిడి తొక్కు తింటావు, ఆమ్లెట్లు తింటావు, ఉప్పు చేపలు తింటావు, అన్ని తింటావు. ఎన్ని రోజులు పడి పెట్టినా పెట్టాను. నేను చెప్పే నేను అబద్ధం వాడకు. నేను చెప్పి ఎన్నిసార్లు పడి పెట్టినా పెట్టాను. నీ చెయ్యి నీ గుండె మీద వేసుకో. గుండె గుండె మీద వేసుకొని చెప్పు. నెత్తి వేసుకున్నా చెప్తానే కదా. నెత్తి మీద ఎందుకు? గుండె ఎక్కడ ఉంది? నేను అందుకని అంటాను. ఏమంటే ఒక నెల రోజులు హైదరాబాద్ చెప్తా బయటికి పనికి పోయి, దాని తర్వాత చక్కగా దుబాయ్ పాస్పోర్ట్ తీసుకుని దుబాయ్ వెళ్ళిపోతా. అక్కడ పని ఉంటుంది, ఎప్పటికీ పైసలు పంపిస్తా ఉంటే నీకు కూడా హాయిగా అనిపిస్తుంది. నువ్వు దుబాయ్ పోతే నేను పిల్లల్ని తీసుకొని ఆంధ్రాకి పోతా. ఎందుకు? ఇది ఇల్లు కదా. ఎవరుంటారు ఇక్కడ? ఎందుకు? అదే పెద్దది లేదా చిన్నది లేదా? నువ్వు లేవా? ఉండలేవా? అంతగా పోవాలనిపిస్తుంది ఆ తల్లింటికి. నువ్వు దుబాయ్ పోతావుగా. దుబాయ్ ఇప్పుడు దుబాయ్ పోతానా పోయినా మీ మనసులో మాట ఏందని ఇందా అంటే తల్లి ఇల్లు అంతకంటే గుర్తొస్తుందా నీకు? నేను పోతా అనగానే వెళ్ళానా? మరి నువ్వు పోవా? పంపిస్తే పోవా? ఇప్పుడు పంపిస్తే గద్ద ఎగిరిపోతావు నువ్వు. గద్ద ఎగిరినట్టు ఎగిరిపోను, ట్రైన్ లో ఎగిరిపోతా. మాటలు బాగానే మాట్లాడతాను. పని కానిచ్చి తొందరగా రెడీ అయితే మార్కెట్కి పోదాం. మార్కెట్కి పోయి ఆ పనులు ఏంటి చూసుకుందాం. పోయి అన్ని నా నెత్తి పెట్టకు. విన్నావా? కొన్ని పనులు పనులు చేసుకో, నీది నువ్వు చేసుకో. నేను ఉంటానా తెలియదు. కొన్ని పనులు నీది నువ్వే చేసుకోవాలా. మార్కెట్కి పోవాలా, కూరగాయలు తెచ్చుకోవాలా, బయటికి పోవాలా, అన్ని నువ్వే చేసుకోవాలా. ఎక్కడ తెచ్చుకుంటాను? అది తీసుకురా, ఇది తీసుకురా. కొన్ని ప్రాబ్లమ్స్ లేడీస్ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలా. ఓన్ గా నా మీద డిపెండ్ ఎందుకు? ఓకే నేనైతే పోయేటప్పుడు నాకు తర్వాత బతకవా? చేసుకోవా నీ పనులు నువ్వు. అట్లనే ఎప్పుడు చేసుకోవాలా. ఓకే నా మీద డిపెండ్ అయ్యప్పుడు అవసరమా? దేవుడి దయ వల్ల ఏం కాదు, మంచిగా పోయి మంచిగా వస్తాం. మాకు పోషించొద్దా? పిచ్చి మాటలు మాట్లాడదు. పొద్దుగాలే నేనేమన్నా? నేను ఏమన్నా? అదే ఉన్నది చెప్పినా కదా. నేను ఉన్నది చెప్పినా కదా. కొట్టిదా ఎట్లా? కూర్చో. బట్టలు ఏం కావాలి? ఏమన్నా? పండక్కి బట్టలు ఇప్పిస్తాడట మీ నాన్న. చెప్పు. దానికి అంతా 2000 మిగులుతాయి నాకు. 2000 మిగులుతాయి నాకు. నాకు 2000 చీర ఎప్పుడన్నా ఇప్పించావా? ఇప్పియలేదా? 2000 ఎప్పుడు ఇప్పించావు? 2000 చీర ఇప్పియలేదా? ఎప్పుడు ఇప్పియలేదు. నిజమే ఇప్పియలేదు. సరే కానీ ఇప్పుడు ఏం చెప్పు. పెద్దానికి స్కూల్ ఫీజు కట్టినాము, అయిపోయింది. చిన్నదానికి స్కూల్ ఫీజు ఉన్నది, కట్టేస్తా. నేను హైదరాబాద్ పోతా.
హైదరాబాద్ పని చేసుకుంటా కొన్ని రోజులు, సరేనా? వద్దు, ఎందుకు? ఇక్కడే ఉండు, హైదరాబాద్ వద్దు. పడుకొని ఊకున్నావు, ఇంట్లో పని లేదనుకుంటున్నావు, ఏం లేదనుకుంటున్నావు, నా ఎంత పడతావు ఊకే పని 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 అని. నేను చెయ్యనా? టైం అవుతుంది లేదా? పనికి పోవా? టైం మొత్తం ఇక్కడే అయిపోతుంది ఇక. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుంచి మేమిద్దరం ఫ్యామిలీ బ్లాగ్ చేస్తూనే ఉంటాం, అప్పుడప్పుడు కోడిలో కూడా చూపిస్తూ ఉంటాం, చూడండి. మర్చిపోవద్దు, మీరు లైక్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మేమిద్దరం వీడియో తీస్తున్నాం, ఏ కంటెంట్ బాగుంటుంది అనేది మీరు మాకు మెసేజ్ పెడితే మేము మీకు కంటెంట్ తయారు చేస్తాం. ఓకేనా ఫ్రెండ్? మా ఇద్దరు ఎలా ఉన్నామో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.